బీబీ ఉత్సవం ప్రోమో 2 ఎంతమందికి నచ్చలేదు? నాకైతే అస్సలు నచ్చలేదు. ఎందుకనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇంకా మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నాకు సపోర్ట్ చేసిన వాళ్ళవుతారు. ప్లీజ్ సపోర్ట్ మీ. ఇప్పుడైతే వీడియోలోకెళ్దాం. ప్రోమో 2లో ఇమాన్యుల్ అయితే చెప్పాడు కదా, కమెడియన్‌ని ఎవరు విన్నర్‌గా చూడాలనుకోవట్లేదు. విన్నర్‌గా చూడరు అనేసి అయితే అన్నారు కదా. కానీ ఎందుకు చూడరు? జనాలు అన్నీ చూసే కదా ఓట్ చేస్తారు. బ్యాక్ పిచ్చింగ్ లేకుండా గేమ్స్‌లో బాగా ఆడి అందరితో జెన్యూన్‌గా బాండింగ్ పెట్టుకొని ఉన్న వాళ్ళనే కదా గెలిపించాలని చూస్తారు జనాలు. అలాగా కళ్యాణ్ నచ్చాడు అందరికీ. కాబట్టి కళ్యాణ్‌ని ఎంచుకున్నారు జనాలు. ఇంకా నెక్స్ట్ తనుజ అలాగే ఉంది, అందరితో జెన్యూన్‌గా ఉంది అనేసి తనుజని గెలవాలనుకున్నారు. హౌస్‌లో ఉన్నప్పుడు ఇమాన్యుల్ జెన్యూన్ కాదు అన్న వాళ్ళు కూడా ఇప్పుడు స్టేజ్ మీదకొచ్చి ఈరోజు ఇమాన్యుల్ జెన్యూన్‌గా ఉన్నాడు. ఆల్ రౌండర్ ఇమాన్యుల్, విన్నర్ అయ్యే క్వాలిటీస్ ఇమాన్యుల్‌లో ఉండాయి అనేసి అంటున్నారు. ఇంకా బర్నీ గారు కూడా కళ్యాణ్, తనుజ విన్నర్ అవ్వాలనుకున్నాను అనేసి చాలా సార్లే అన్నాడు. కళ్యాణ్ హౌస్‌లో జెన్యూన్‌గా ఉన్నాడు. అందుకే నేను ఒక్కసారి కూడా నామినేట్ చేయలేదనేసి బర్నీ గారు చెప్పారు ఇంతకుముందుకు, మీకు గుర్తుందా? మరి జెన్యూన్ పర్సన్ కళ్యాణ్ విన్నర్ అయినందుకు మరి ఎందుకు బాధపడుతున్నారు బర్నీ గారు, మిగతా హౌస్‌మేట్స్ అందరూ? నాకైతే అర్థం అవ్వట్లేదు. ఇమాన్యుల్ కళ్యాణ్‌తో హౌస్‌లో ఉన్నప్పుడు ఒక మాట అన్నాడు. మీకు గుర్తుందో లేదో నాకు తెలీదు కానీ నాకైతే బాగా గుర్తుంది. "నువ్వు నా సొంత తమ్ముడిలాగా, నువ్వు విన్ అయినా నేను విన్ అయినా నేను హ్యాపీగానే ఉంటాను" అనేసి అయితే చెప్పాడు. మరి తమ్ముడు విన్ అయితే ఎందుకు బాధపడుతున్నాడు? ఇక్కడికి వచ్చి మళ్ళీ స్టేజ్ మీద అందరి ముందర ఎందుకు సెంటిమెంట్ డ్రామా క్రియేట్ చేస్తున్నాడు? ఇమాన్యుల్‌కు ఓట్ చేయమని సీరియల్ వాళ్ళు, ఇంకా కమెడియన్స్, ఇంకా సెలబ్రిటీస్ అందరూ ప్రమోట్ చేశారు. కానీ కళ్యాణ్‌కి ఏ సెలబ్రిటీ ప్రమోట్ చేయలేదు. ఎవ్వరు ప్రమోట్ చేయకపోయినా కామనర్సే ప్రమోట్ చేసి కామనర్సే గెలిపించుకున్నారు. ఆడియన్స్ ఓట్స్‌కి రెస్పెక్ట్ కూడా ఇవ్వట్లేదు వీళ్ళు. ఆడియన్స్‌కి నచ్చి ఓట్ చేసి గెలిపించుకున్నారు కళ్యాణ్‌ని. ఏ గేమ్స్ ఆడకుండానే కళ్యాణ్ ఇంతవరకు వచ్చింటాడా చెప్పండి? గేమ్స్‌లోనూ అన్నిట్లోనూ ఇమాన్యుల్ కంటే బెటర్ అని జనాలకు అనిపించారు కాబట్టి కళ్యాణ్‌ని విన్నర్‌గా చూడాలనుకున్నారు. ప్రతి షోలో చూస్తున్నాను కళ్యాణ్‌ని పిలుస్తారు కానీ విన్నర్ అన్న ఇంపార్టెన్స్ కూడా ఇవ్వరు. లాస్ట్ మంత్ సంక్రాంతి ఈవెంట్లో కూడా విన్నర్‌కి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ కూడా ఇవ్వట్లేదు. కళ్యాణ్ ఫేస్‌లో ఆ బాధ క్లియర్‌గా కనిపిస్తుంది. నేను విన్నర్ అయినా కూడా ఈ సెలబ్రిటీస్‌కి నేను విన్నర్ అవ్వడం నచ్చట్లేదు అనేసి అయితే తను బాధపడుతున్నాడు. ఈ వీడియో చూస్తున్న కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కళ్యాణ్ జెన్యూన్ విన్నర్ అనేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.